మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఘనకీర్తిని చాటిన కాకతీయ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వం వీసీగా తాటికొండ రమేష్ను నియమించింది. ఆయన పదవీకాలం ముగియనుండడంతో అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్కు విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. మరి విద్యార్థులు, రీసెర్చర్ స్కాలర్లు, ప్రొఫెసర్లు ఏం కోరుకుంటున్నారు? ఇవాల్టి కాకతీయ యూనివర్సిటీపై గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కాకతీయ యూనివర్సిటీకి వీసీగా వచ్చినటువంటి తాటికొండ రమేష్ గారు వచ్చినప్పటి నుంచి కాకతీయ యూనివర్సిటీలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా సమస్య, హాస్టల్ సమస్య, స్టూడెంట్ల సమస్య, తర్వాత టీచర్ల సమస్య, ఏ ఒక్క వర్గాన్ని ఒక సాటిస్ఫైగా చేయకుండా అనవసరమైన ట్రాన్స్ఫర్లు, అనవసరమైన విధానాలు, పార్ట్ టైంలో కూడా వితౌట్ డీసీలతో ట్రాన్స్ఫర్లు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పార్ట్ టైంను కాంట్రాక్టులో కన్వర్షన్ చేయమని అనేక దఫాలుగా మేము వెంకటరామరెడ్డి గారు, రంగారావు, అనేక మంది ముగ్గురు రిజిస్టర్లు లెటర్ రాసినా కానీ కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం వాళ్ళను కనీస జీతం లేకుండా 23-25 వేల జీతము ఒత్తుని మేము జీతాలు గడపాల్సి వస్తుంది. కనీస జీతాలు ఇవ్వమని మేము అడుగుతుంటే కనీసం మమ్మల్ని పక్కదారి పట్టిస్తూ 96 లక్షలు, 95 లక్షల రూపాయలు కొల్లగొడుతూ కాకతీయ యూనివర్సిటీని సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీలో వీసీగా అపాయింట్ అయినటువంటి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ గారు పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పని ఒక రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ప్రగల్భాలు పలికి ఎక్కువ హామీలు ఇచ్చుకుంటూ రెగ్యులర్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్ల కంటే ఎక్కువ సర్వీస్ మాత్రం తీసుకొని చివరికి మొండిచేవి చూపినటువంటి వ్యక్తి తాటికొండ రమేష్ గారు. ఎందుకంటే ఇంతకాలం చేస్తా అని చెప్పని ఆ న్యాకి విషయంలో అనుకోండి, బోధన విషయంలో అనుకోండి, పరిశోధన విషయంలో అనుకోండి, పరిపాలన విషయంలో అనుకోండి, రెగ్యులర్ టీచర్ల కంటే ఎక్కువ కూడా సర్వీస్ మాత్రం తీపించుకొని లాస్ట్కు మేము గత 2 నెలల క్రితం కూడా మేము ఎలక్షన్ కోడ్ వస్తుంది సార్, మా పరిస్థితి ఏంటంటే మీకు తప్పకుండా చేస్తా అని చెప్పని ఎలక్షన్ కోడ్ అయిపోగానే 13 తర్వాత మీకు తప్పకుండా చేస్తా అని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా మాకు కలవలేదు. రీసెంట్లీ మొన్న మాకు కలిసిన తర్వాత మా సమస్య ఏంది అంటే నేను చేస్తాను అనుకుంటున్నా కానీ అధికారులు స్పందించట్లేదని చెప్పని వాళ్ళ మీద అభియోగం మోపి మేము వాళ్ళందరినీ వెప్పించిన తర్వాత మా సమస్య వాళ్ళని అర్థం చేయించిన తర్వాత కూడా మీరు వ్యక్తిగత బాండ్లు తీసుకొచ్చుకోండి, మీ కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పి లంచ్ చేసేస్తాను పోయిన వ్యక్తి ఇప్పటి వరకు మా కంటికి కనవలేదు. గత 3 రోజులుగా మేము కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు మేము ధర్నా చేస్తున్నా. మా వీసీ గారు కానీ కనీసం అక్కడ ఏం జరుగుతుందని ఆరా తీయడం లేదు అండి. ఇక్కడ మేము చేసేది మెయిన్ మోట్ ఏంటంటే పార్ట్ టైం లెక్చరర్స్ని వెంటనే కన్వర్షన్ చేయాలి, కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేయాలి. మేము అడిగేది పర్మనెంట్ పొజిషన్ కాదండి, మేము అడిగేది జస్ట్ నెల జీతమే అడుగుతున్నాం. గతంలో మా యూనివర్సిటీలో 2013 వరకు వెంకటరామ సార్ గారు ఉన్నప్పుడు అప్పుడు కన్వర్షన్ జరిగింది, అప్పటి నుండి ఇప్పటి వరకు కన్వర్షన్ లేదు. అయితే మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రంగారావు సార్ గారు, రిజిస్ట్రార్ గారు వాళ్ళు గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగింది. వీళ్ళకు కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి బర్డన్ లేదు గవర్నమెంట్ పైన కానీ, యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్ పైన కానీ ఎలాంటి బర్డన్ లేదని రాశారు. తర్వాత పురుషోత్తం సార్ గారు కూడా అదేవిధంగా ఒక లెటర్ రాయడం జరిగిందండి ఇక్కడ. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని బద్నాం చేసి ఏదో విధంగా ఆగం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వీసీ, రిజిస్ట్రార్ గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మమ్మల్ని కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేసి సమస్యని తొందరగా పరిష్కారం చేయాలనే ఉద్దేశం అసలు లేనేలేదు. ఉన్న సమస్యను చాలా జటిలమైనగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 సంవత్సరాల కాలంలో మా టీచర్స్ సంబంధించినటువంటి దాంట్లో కక్షపూరితమైనటువంటి చర్యలు వీసీ గారు పాల్పడడం చేత చాలాసార్లు వీసీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ గారికి చాలాసార్లు వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. ఎన్నిసార్లు వినతి పత్రం సంపాదించినా కూడా ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు కంటిన్యూ చేస్తున్నాడు తప్ప దాంట్లో ఎటువంటి ఒక సమస్యకు సమాధానము లేదా సమస్యను పరిష్కరించేటటువంటి మార్గం లేకపోయేసరికి ఆ తర్వాత పాలక మండలి సభ్యులను కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత పాలక మండలి సభ్యులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చేత చివరకు ప్రజావాణి ద్వారా సీఎం గారికి కూడా ఈ యొక్క వైస్ ఛాన్సలర్ గారు 3 సంవత్సరాలను చేసినటువంటి అవినీతి అక్రమాల మీద, టీచర్లకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, పక్షపాత వైఖరి మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీచర్ల అక్రమాలు అంటే ఎట్లాంటి అక్రమాలు జరిగాయి? ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్ కుంటా ఇలయ్య గారు అని చెప్పేసి అదే డిపార్ట్మెంటు ప్రిన్సిపాల్ వీసీ గారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిగత కక్షణాల కారణంగా ఆయనను అక్కడ నుంచి ఖమ్మం కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకవేళ అక్కడ ఆయన హెడ్గా పనిచేస్తున్నటువంటి ఆయన ఖమ్మం కాలేజీ ప్రిన్సిపల్కి వెళ్ళి అంటే ఒకటే ప్లేస్లో, ఒకటే స్థలంలో, ఒకటే సమయంలో ఒక కాలేజీలో ఖమ్మంలో ప్రిన్సిపల్గా, ఆర్ట్స్ కాలేజీలో హెడ్గా ఏ రకంగా పనిచేస్తాడు
అని చెప్పేసి మేము ఆయన గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ఆయనను మళ్ళీ తిరిగి ఖమ్మం వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయమంటే ఆయన చేయలేదు. ఆ రకంగా తన కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు. అదే రకంగా అదే డిపార్ట్మెంట్ చెందినటువంటి మా అకూడ్ సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ తౌటం శ్రీనివాస్ గారికి తన యొక్క వ్యక్తిగత కక్షల కారణంగానే తన యొక్క ప్రమోషన్ కూడా నిలిపివేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ ఒక రూరల్ యూనివర్సిటీ, భారతదేశంలో మనకు చాలా బలంగా భారతదేశంలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీ, ఎంతోమంది మేధావులను తయారు చేసినటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి రమేష్ గారు అవినీతికి పాల్పడి తన పైన విజిలెన్స్ ఎంక్వైరీ వేసినా కూడా తను వెనుకకు తగ్గకుండా ఫైల్స్ ఇప్పటికీ కూడా తీసుకొని బ్యాక్ డేట్తోని సంతకాలు చేసుకుంటున్నాడనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా ఈ రిజిస్టర్ గారు మల్లారెడ్డి సార్ గారు తనకు మరి ఈ విషయంలో సపోర్ట్ చేస్తలేరని పాత మాజీ రిజిస్టర్ ఇద్దరు, ఒకటి శ్రీనివాస్ సార్, రెండోది మల్లికార్జున్ సార్, వాళ్ళిద్దరి డేట్స్లలో ఏమేమైతే ఫైల్స్ పాత డేట్స్తో వేసుకొని తను కొన్ని క్లియర్ చేస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము దొరకబడదామంటే వాళ్ళు ఫైల్ తీసుకొని ఉరికిపోవడం జరిగింది. సో పరిస్థితి ఇక్కడ ఎట్లున్నదంటే, ఇంకా ఒక తప్పు చేసినా కదా, ఒక తప్పుకు అదే శిక్ష, 1000 తప్పులకు అదే శిక్ష, నేను తప్పు చేస్తూనే ఉంటా అని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు మరీ తెగబడి తప్పుల పైన తప్పులు చేస్తూ తన మరి పనులు ఇట్లా చేస్తారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతున్నటువంటి తాటికొండ రమేష్ గత 3 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీలో ప్రధానంగా పిహెచ్డిలో జరిగినటువంటి అక్రమాలపైన, అట్లాగే కాకతీయ యూనివర్సిటీ న్యాక్ అక్రిడేషన్ సందర్భంగా జరిగినటువంటి అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపైన గత ప్రభుత్వంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చేసి దాదాపు 34 రోజుల పాటు తీవ్రమైనటువంటి ఒక పోరాటాన్ని కొనసాగించింది. తర్వాత అవినీతిపైన, అక్రమాలపైన ప్రభుత్వం కమిషన్ను కూడా నియమించి అక్రమాలని నిగ్గుదేల్చడానికి, అవినీతిని నిగ్గుదేల్చడానికి కమిషన్ వేసి రిపోర్ట్లు కూడా స్వీకరించడం జరిగింది. ఆ రిపోర్ట్లకు సంబంధించి కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఒక శాపంగా మారినటువంటి తాటికొండ రమేష్ని శిక్షించడంలో కానీ, ఆయన అవినీతిని తేల్చడం కానీ చాలా తీవ్రమైనటువంటి జాప్యం కొనసాగుతూ ఉంది. కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన దానికి కారకునేటటువంటి ఈ వీసీ తాటికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది వాళ్ళు సాధించిన విజయంగా విద్యార్థి సంఘం మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అవినీతి పైన ఏదైతే ఈ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిందో ఆ యొక్క కమిటీ ముందు అన్ని ఆధారాలతో సహా పిహెచ్లో జరిగినటువంటి అవినీతి గురించి, తర్వాత ట్రాన్స్ఫర్ల మీద అవినీతి గురించి, భూ కబ్జాల గురించి, అదేవిధంగా హాస్టల్లో జరిగినట్టు అవినీతి గురించి, న్యాక్ వచ్చినప్పుడు జరిగినట్టు అవినీతి గురించి పక్కా సాక్ష్యాధారాలతో సహా ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ ముందు మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క పనిని మేము ఆహ్వానిస్తూనే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పింక్ మౌత్ పీస్ గానే ఇక్కడ ఉన్నటువంటి వీసీ వివరిస్తున్నట్టు తప్పిస్తే ఇప్పటికి నేను సహకరిస్తా, నేను ఏం తప్పు చేయలేదు, అన్ని ఆధారాలు సమర్పిస్తా అని చెప్పేసి చెప్పడం లేదంటే దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో అర్థమవుతున్నది. ఈ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీని భ్రష్టు పట్టించి ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ యొక్క భూములను వేలం వేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి తాటికొండ రమేష్ వెనుక ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా వ్యాపారి అయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి వరకు కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో మొత్తం బయటపడతాయి. అడ్మినిస్ట్రేషన్ చేసింది. ఫిబ్రవరి 1st వీక్లో ఈసీలో పెట్టినాము. ఈసీలో డిఫరెంట్. మార్చి లాస్ట్ వీక్లో ఇంకో ఈసీ బడ్జెట్ వాజ్ దేర్ ఆన్ ద ఎజెండా. సో ఇంకా ఏం కాలేదు. పరిష్కారం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీ కావాలి మనకు. ఇప్పుడు ఎట్లా వైస్ ఛాన్సలర్స్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీ వేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీ వచ్చిన తర్వాత వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. పార్ట్ టైం టు కాంట్రాక్చువల్ కన్వర్ట్ కావాలని చేస్తున్నారు అప్గ్రేడేషన్ కోసం. ఇట్ ఇన్వాల్వ్ సమ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ 5 lakhs దాటితేనే వీసీ గారు కూడా పరిధిలో ఉండదు. 5 lakhs లోపే ఏదైనా వీసీ గారి పరిధిలో ఉండేది. 5 lakhs దాటుతున్నదంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే, అప్రూవ్ కావాల్సిందే. అది ఇప్పుడు మనం కూడా సిమిలర్గా పేమెంట్స్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ కూడా. కానీ దే ఆర్ ఆల్ అప్రూవ్డ్. ఇప్పుడు సర్వీసులో ఉన్న వాళ్ళకు ఏరియర్స్ మనం కూడా ఎవ్రీ ఇయర్ ఏరియర్స్ ఇస్తాం, ఎవ్రీ డే ఏరియర్స్ కూడా ఇస్తున్నాం. కానీ దే ఆర్ ఆల్రెడీ అప్రూవ్డ్. పరిష్కారం ఏంటంటే కొంత వీసీ గారి టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి కొందరికి.
ఎందుకంటే సార్ పోతున్నాడు, కొత్త సెటప్ వస్తున్నది, వచ్చే వాళ్ళకు కొంత అర్థమవుతుందో కాదో, అంటే కొత్త సెటప్ ఉంటుంది కాబట్టి ఈ సార్ ఉండే లోపే అన్ని చేయించుకుందామనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంటుంది. ఇవన్నీ ఎవ్రీ టైం జరిగేదే ఇవన్నీ కూడా. ఈవెన్ సాయన సార్ పోయే రోజు జరిగినాయి, వెంకటరత్నం సార్ పోయే రోజు జరిగినాయి. మేము ప్రత్యక్ష సాక్షులమే కదా. ఆ 3-4 రోజులు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. నేను చేయలేదు, నేనే ఐ డోంట్ కమ్ అవుట్ ఇన్ జనరల్. నేను ఎప్పుడు కూడా నాకు రావాల్సిన అవసరం కూడా రాలేదు బయటికి. అంకిత భావంతో పనిచేసే వీసీని నియమించి కాకతీయ విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని విద్యావంతులు కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్, విస్క్లూస్, వరంగల్.